గుడి దగ్గర జోగి, భోగి అనే ఇద్దరు బిచ్చగాళ్ళు భిక్షాటన చేసుకునేవారు. గుడిలోకి వచ్చే భక్తులు వాళ్ళకి తోచిందేదో రూపాయో, రూ. 2 ఇచ్చేవారు. కొందరు జాలితో ఇచ్చేవారు. మరికొందరు ఏదో తప్పదన్నట్టు చేతికి అంటీ అంటకుండా వాళ్ళ బొచ్చులోకి విసిరేవాళ్ళు. అయితే ఒకరోజు జోగికి, భోగికి ఒక భక్తుడిచ్చిన డబ్బు దగ్గర గొడవ జరిగింది. ఆ తరువాత రోజు జోగి భోగి నుండి దూరంగా వెళ్లి కూర్చొని భిక్షాటన చేసుకుంటున్నాడు. అదే సమయంలో గుడిలోకి వచ్చిన భక్తురాలు జోగి కూర్చున్న దగ్గర చెప్పులు విడిచి గుడిలోకి వెళ్ళింది. ఈలోపు ఒంటి నిండా బురదతో ఉన్న ఆవు అటుగా వచ్చి ఇదిలించేసరికి అక్కడంతా బురద తుంపర్లు పడ్డాయి. ఆ అమ్మాయి చెప్పుల మీద కూడా పడేసరికి జోగి ఆ చెప్పులను తీసుకొని తుడిచాడు. అది చూసిన ఆమె అతని దగ్గరికి వచ్చి కృతజ్ఞపూర్వకంగా నవ్వుతూ ఒక రూ. 10 తీసి ఇచ్చింది. ఆమె కళ్ళల్లో రోజూ ఇచ్చేవారిలా అసహ్యం గాని, జాలి గాని లేదు. ఇంకేదో కొత్తగా ఉంది. అది ఏమైనా అవ్వని అది అతనికి బాగా నచ్చింది. ఆ రోజు నుంచి భిక్షాటన వదిలేశాడు. గుడిలోకి వచ్చే వాళ్ళ చెప్పుల్ని తన దగ్గరికి తెచ్చుకొని వాళ్ళు వచ్చేసరికి శుభ్రం చేసి ఉంచుతున్నాడు. అందరూ తమకు తోచిందేదో ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరి కళ్ళల్లోనూ జాలి గాని, అసహ్యం గాని లేదు. ఆ రోజు ఆమె కళ్ళల్లో ఏదైతే చూసాడో ఇప్పుడు అందరి కళ్ళల్లో అదే కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే అటుపక్క భోగి కొన్ని రోజుల క్రితం ఎవరో సోషల్ మీడియా వాళ్ళు గుడి ప్రత్యేకత గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అప్పట్నుంచి గుడికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని రోజుల క్రితం కొందరు ఫారినర్స్ గుడికి వచ్చారు. వాళ్ళు గుడి ముందు కూర్చున్న భోగికి కొంత డబ్బుని ఇచ్చారు. సుమారు అది 5,000 వరకు ఉంటుంది. అంత డబ్బుని ఒకేసారి చూసేసరికి సంబరపడిపోయాడు భోగి. ఇదివరకు గుడికి వచ్చేవారు రూపాయో, రూ. 2 ఇచ్చినా సంతోషపడేవాడు. కానీ ఇప్పుడు రూపాయి, రూ. 2 ఇచ్చేవారు తనకి నచ్చడం లేదు. రోజు తనకి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారే గుడికి రావాలని పదే పదే దేవుడికి దండాలు పెడుతూ మొక్కుతున్నాడు. అది జరగకపోయేసరికి ఆ చిరాకుని వచ్చిపోయే భక్తుల మీద చూపిస్తున్నాడు. ఇటుపక్క జోగి తనకు వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకొని వాటితో తర్వాత రోజు కొబ్బరికాయలను, పూజ సామాన్లు తెచ్చిపెట్టుకున్నాడు. తన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర వినయంగా ఉంటూ అమ్మా పూజ సామానుంది. బయటైతే రూ. 50 నాకు రూ. 45 ఇవ్వండమ్మా చాలని రిక్వెస్ట్‌గా అడిగేవాడు. అతను అడిగిన విధానాన్ని చూసి ఎవరైనా కాదనకుండా తీసుకునేవారు. అలా వ్యాపారం పెరిగింది. గుడి అధికారులతో కూడా చాలా మర్యాదగా ఉంటూ వాళ్ళు ఏం పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అతని పనికి, మర్యాదకి మెచ్చి గుడి ముందు వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్డులో ఒక షాపుని అతనికి తక్కువ రెంట్‌కి ఇప్పించారు గుడి అధికారులు. నెమ్మదిగా వచ్చిన డబ్బుతో సొంత షాపుని కొనుక్కున్నాడు. ఈ రోజు అతను 3, 4 షాపులకు ఓనర్ అయ్యాడు. అక్కడ భోగి మాత్రం వచ్చిపోయే భక్తుల మీద రుబాబు చేయడంతో అందరూ కలిపి తన్ని తరిమేశారు. తక్కువ డబ్బులు వచ్చిన రోజే సంతోషంగా ఉన్నాడు. ఒక్కరోజే ఎక్కువ డబ్బులు వచ్చేసరికి అతనిలో అత్యాశ మొదలైంది. అది ఈ రోజు అతని పరిస్థితికి కారణమయింది. ఇది విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.